2019లో కూడా రాష్ట్రమంతటా జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ ఉన్నప్పుడు అంత వేవ్ లో కూడా మీకు అతి తక్కువ ఓట్లు తెచ్చుకున్న ఒక గొప్ప నాయకుడిగా ఆ రోజు కూడా మీకు గుర్తింపు ఉంది. మొత్తం మన రాయలసీమలోనే బార్డర్ లైన్ లో గెలిచినటువంటి నాయకుడు మీ నాయనప్పుడు. మీరు మాట్లాడేది మీకు అసలు ఏ రోజు మెజార్టీ వచ్చింది నాకు అర్థం కాలేదు. మీ మొత్తం మీ చరిత్రలో మీకు ఆ బంపర్ మెజార్టీ ఏ రోజన్నా వచ్చిందా? మీకు తిరుపతి ప్రజలు ఏ రోజన్నా ఫుల్ మెజార్టీ మీకు ఇచ్చినారా? ఎంతసేపు ఎదుటి మనిషి మాట్లాడుతున్నారే, మిమ్మల్ని మాట్లాడాలంటే ఎన్ని మాట్లాడొచ్చు? ఏం సమాధానం చెప్తారు దీనికి? గురుజిందికి అది సామెత ఉంది, నాకు తెలియదు అన్నట్టు. ముందు నీ లోటుపాట్లు నువ్వు ఎక్కడ ఇదైనావు మీరు చూసుకోండి అయ్యా. ముందు మీరు మీ కథ చూసుకోండి. మీరు మళ్ళీ ఇంకోరి గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. మీ పార్టీలోని సీనియర్లందరూ కూటమి పక్క ఆల్రెడీ వచ్చేస్తున్నారు. ఇంకా కూడా వదిలితే వచ్చేదానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మీ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండి దాదాపు 3 దశాబ్దాల పైన మీతో మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీ గురించి ఎలా మాట్లాడుతున్నారో బయట వచ్చి ఒకసారి కనుక్కోండి. ఎందుకు వాళ్ళందరూ వదిలేసి వచ్చేసినారు మిమ్మల్ని? ఇంకోటి, ఈ రోజు అక్కడ కూర్చొని వాళ్ళు స్క్రిప్ట్లు ఇస్తా ఉంటే మాట్లాడుతున్న ఈ తొట్టి గ్యాంగ్ కూడా ఒక సూచన ఇస్తున్నా నేను. మళ్ళీ మీ ఇష్టం, మీరు తీసుకుంటారు లేదా అది మీ కర్మ. ఈ రోజు వాళ్ళు 3 దశాబ్దాలుగా ఒక సీనియర్ నాయకులుగా ఆ పార్టీలో పనిచేసి వాళ్ళ నాయకత్వంలో పనిచేసినటువంటి వ్యక్తులే మేము నాశనం అయిపోయినాం ఈ పార్టీలో అని చెప్పి వాళ్ళని వదిలేసి బయట వచ్చేసినారంటే రేపు మీ పరిస్థితి కూడా అదే. మీరందరూ యువకులు, ఈరోజు అక్కడ మాట్లాడే వాళ్ళందరూ మీకేదో కొంచెం అది ఎగ్జైటింగ్ అనిపించవచ్చు. స్క్రిప్ట్లు ఇచ్చేసి మాట్లాడండి అంటా ఉంటే ఆ స్క్రిప్ట్ చూసుకొని మాట్లాడేస్తున్నారు. మీరు నోటికి ఏది వస్తే అది మొత్తం పచ్చ పదాలని అందరికీ తెలుసు. తిరుపతిలో మీరు మాట్లాడేది ఏది వాస్తవం కాదని అందరికీ తెలుసు. ఏదో వాళ్ళు స్క్రిప్ట్లు ఇస్తున్నారు కదా అని మాట్లాడుతున్నారు. చూసుకోండి మీరు కూడా మీ భవిష్యత్తు ఏంది, ఆ పార్టీలో ఏమైతుంది, వాళ్ళ నాయకత్వంలో మీరు మీ భవిష్యత్తు రేపు ఏమైతుంది అనేది బాగా ఆలోచించుకోండి. ఎందుకంటే చూసినారు కదా ఆ పార్టీలో సీనియర్లుగా ఉన్నటువంటి నాయకులు, ఆయన దగ్గర శిష్యరికం పొంది ఇన్నేళ్లుగా ఎంతో వాళ్ళకి విధేయులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ వచ్చేసినారు వాళ్ళ దగ్గర ఉండలేక. ఎందుకంటే వాళ్ళ నిజ స్వరూపం తెలిసిపోయింది. వాళ్ళేంది, వాళ్ళ మనస్తత్వం ఏంది, వాళ్ళ దగాకోరు మొత్తం తెలిసిపోయింది కాబట్టి వచ్చేసినారు. కాబట్టి భూమన అభినయ్ రెడ్డి, ఇకనైనా నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడేవి ఇవన్నీ వదిలేసి ఏదన్నా నువ్వు ఎక్కడ వెనకబడినావు, నువ్వు రాజకీయంగా ఎక్కడే ఈ దెబ్బ తిన్నావు అనేది తెలుసుకొని దాని మీద నువ్వు పని చేసుకో. అంతేగాని ఎంతసేపు ఒక వ్యక్తిని పట్టుకొని మాట్లాడుతూ ఉంటే నీకు ఏదైనా మైలేజ్ వస్తుందో ఏమైనా ట్రై చేస్తానేమో కానీ అది నీకు ఇంకేమీ రాదు. ఈసారి డిపాజిట్లు కూడా రాకుండా పోతావు మళ్ళీ రాబోయే ఎలక్షన్ లో.